రైట్, ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నందున దానిపైన ఒక స్పష్టత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. రైట్, ఇంకా తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకే ఉద్దేశించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నందున దానిపైన ఒక స్పష్టత వచ్చినాక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇంత ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్లాలని సూచించింది, కానీ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? జెడ్పీటీసీ, ఎంపీ ఎన్నికలు ఇప్పుడు జరిగే కనిపించడం లేదు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఆదేశించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిస్తే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంపై కీలక చర్చ కూడా జరిగింది. కీలకమైన సమాచారం కూడా కేబినెట్ కూడా మాట్లాడింది. అయితే ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సంగతి తెలిసింది. అయితే సుమారు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు 80% పైగా స్థానాలు కైవసం చేసుకునేది. అయితే మంచి రోజు మీద ఉన్న ఊపులోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనుకున్నారు. అయితే పార్టీ నాయకత్వం భావించింది. అయితే ఎన్నికల హామీ అయిన బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా తాజా నిర్ణయం కూడా స్పష్టమవుతుంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సర్కార్ నిర్ణయం తీసుకునేది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బ్రేక్ పడే పరిస్థితులు కూడా ఉంది. అయితే తెలంగాణ జెడ్పీటీసీ, ఎంపీ ఎన్నికల్లో వాయిదా కూడా పడింది. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బిల్లు అయిన వెంటనే పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ కూడా ఒక పిలుపు కూడా వచ్చింది. అయితే ఎప్పుడు పెడతారని వాళ్ళు అనౌన్స్ చేయాల్సి కూడా ఉంది. మొత్తం మీద చూసుకుంటే బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం దర్జాకి ఎన్నికలు నిర్వహించాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునేది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్దామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఆశలు ఉన్నారని కూడా చెప్పవచ్చు. అయితే మధు, ఇదివరకు చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు కానీ బీసీలకు 42% ఇచ్చాకే పంచాయతీ ఎన్నికలు వెళ్తా అని చెప్పింది. సో పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వచ్చేసాయి. దీనిపైన కేంద్రం ఎప్పటి వరకు స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? కేంద్రం కూడా ఇప్పుడు త్వరలోనే కేబినెట్ లో కూడా ఆమోదిస్తూ కూడా వస్తుందని కూడా వాళ్ళకి సమాచారం ఉంది. అయితే కేంద్రం తర్వాత బీసీకి నిర్ణయించిన 40% కేంద్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ అయిన తర్వాత ఏపీ, తెలంగాణలో కూడా ఇది పెట్టి దాని తర్వాత ఎన్నికలు కదా, అయితే తక్కువ రోజుల్లోనే కూడా ఎన్నికలు పెట్టే సిద్ధంగా ఆలోచిస్తుంది. అయితే సెంటర్ లో తర్వాత తొందరలోనే ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్నికలు పెట్టేది కూడా ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ ఒక కీలకమైన నాయకులతో కూడా చర్చించారు. అయితే సెంట్రల్ నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని అమలు పరిచి వెంటనే ఎలక్షన్లు కూడా తెలంగాణలో పెట్టేదాన్ని కూడా రెడీగా ఉండాలని చెప్పవచ్చు. అయితే ఇంత ముందుకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా అలాంటి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ దూసుకొని వెళ్ళింది. అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో సర్పంచ్లు కూడా దూసుకొని వెళ్ళింది. అదే విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఎప్పుడు ఎలక్షన్ పెట్టా మనము మంచి స్థానాలు వస్తాయని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అంటే ముఖ్యమంత్రి, మంత్రులు కావచ్చు, చాలా ఆశాభావంగా ఉన్నారు. కానీ ఈ బీసీలకు రిజర్వేషన్ పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే గందరగోళంగా ఉంది. ఆ సెంట్రల్ కి సంబంధించింది కాబట్టి సెంట్రల్ గా నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఎన్నికలు పెట్టేదానికి కూడా దూకుడుగానే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కి రెడీగా ఉంది. ఎప్పుడైనా 2 రోజులైనా 10 రోజులైనా దూకుడే ఉంది. కానీ సెంటర్ బీసీ రిజర్వేషన్ అయినాక వెంటనే పెట్టే ఆలోచన కూడా సర్కార్ కుందని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.